7వ అధ్యాయము 10-11 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ ఆమోసు చేస్తున్న పరిచర్యకు వ్యతిరేకంగా బేతేలులోని యాజకుడైన అమజ్య కుట్ర పన్నుతూ ఆమోసు మీద నింద మోపుతూ ఆమోసునకు మీద రాజైన యెరోబాముకు వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. ఆమోసు కుట్రపరుడుగా ఉన్నాడు. ఆమోసు యెరోబాము రాజు చనిపోతాడని, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెరలోనికి వెళ్తారని, ఇలాంటి మాటలు చెప్తా ఉన్నాడు. దీని ద్వారా దేశానికి ఎంతో నష్టం జరగబోతుందనే విషయాలు కుయుక్తిగా ఆమోసు మీద నేరాలు మోపుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య యథార్థంగా చేస్తున్నప్పుడు వ్యతిరేకంగా నిలబడే వ్యక్తులు చాలామంది ఉంటారు. దేవుని బిడ్డలారా, సత్యమునకు వ్యతిరేకంగా, నిజానికి వ్యతిరేకంగా, దేవుని కార్యాలకు వ్యతిరేకంగా, దేవుని పరిచర్యకు వ్యతిరేకంగా నిలబడే వ్యక్తులు ఉంటారు. గత కొన్ని దినాల నుంచి మనము ఎవరి మీద వ్యతిరేకంగా నడుచుకున్నారు, ఎన్ని కుట్రలు పన్నారనే విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు కూడా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఒక రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన సమస్త మానవాళిని కూడా వారి యొక్క పాపముల నుండి విడిపించుట కొరకై పాత నిబంధన గ్రంథములో బలులు అర్పించడం ద్వారా తమ పాపాలు పోగొట్టుకునే ఆనవాయితీ సంస్కృతి ఉంది. ప్రతి మానవుడు పాపం చేయటం, బలి చెల్లించటం, బలి పశువుగా కొన్ని పశువులు వధించబడటం, ఇవన్నీ దేవుడు చూసినప్పుడు సమస్త మానవుల యొక్క పాపముల నిమిత్తమై ఒక బలి పశువుగా తను వధించబడటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి దిగి వచ్చారు. కనుక ఆయనకు కూడా వ్యతిరేకంగా, ఆయనను కూడా ద్వేషించిన పరిస్థితులు బైబిల్లో మనకు కనబడుతున్నాయి. యోహాను సువార్త 15వ అధ్యాయము 18 నుంచి కొన్ని మాటలు మనం చదివినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు శిలువ మరణానికి ముందుగా ఆయన శిష్యులతో మాట్లాడుతూ చెబుతున్న మాటలను మనం గమనించినట్లయితే, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసించును. నా మాట గైకొనని ఎడల నా మాట గైకొనని ఎడల మీ మాటను కూడా గైకొందురు. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిలువ మరణానికి ముందుగా శిష్యుల యొక్క సమూహాన్ని కూర్చోబెట్టి వారు ఎవరు అనే విషయాల గురించి తెలియపరుస్తూ ఉన్నారు. శిష్యుల యొక్క లోకానుభవములు, లోకంలో జరిగే కార్యాలు ఎలా ఉంటాయి అనే విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడు దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఏర్పరచబడిన వారు, దుష్టుల స్నేహము నుంచి మిమ్మల్ని వేరుపరచబడిన వ్యక్తులు మీరు. ఈ లోకము పరిశుద్ధులను ద్వేషిస్తూ ఉంది అనే విషయాలు జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయని యేసు ప్రభు వారు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించిన దేవుని బిడ్డలారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు.
చూడండి, యేసు ప్రభు చెబుతున్నాడు, లోకము మిమ్మల్ని ద్వేషిస్తే మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందనే విషయాన్ని మీరు ఎరుగుదురు. 19వ వచనంలో, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. ఈ లోకంలో ఉన్న వ్యక్తులు తన వారిని స్నేహించుకుంటారు, కానీ మీరు లోకములో ఉన్న వ్యక్తులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకము మిమ్మల్ని ద్వేషించును. లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. యేసు ప్రభు అంటున్నాడు, మీరు లోక సంబంధులు కాదు, లోకములో నుండి ప్రత్యేకపరచబడిన వారు, లోకములో నుండి వేరుపరచబడిన వారు. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కనుక, లోకములో నుండి మీరు వేరుపరచబడ్డారు కనుక లోకము తన వారిని స్నేహించును, మిమ్మల్ని ద్వేషించునని యేసు ప్రభు వారు మరి తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడనే మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. యజమానుడిని పట్టుకున్న ఎడల దాసుని కూడా తప్పకుండా హింసిస్తారనే మాటలు ప్రభు తన శిష్యులతో తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 20వ వచనంలో, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడి. లోకములు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. లోకము నన్ను హింసించిన ఎడల. యేసు ప్రభు వారికి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక సార్లు వ్యతిరేకత చూపిస్తూ, ఆయన పనికి అడ్డుపడుతూ, ఎదిరిస్తూ, ఆయన చేసిన కార్యాలను బట్టి యేసుని ఎన్నోసార్లు వారు హింసించారు. బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్న పడి ఉన్న వ్యక్తిని దేవుడు యేసు ప్రభు వారు వెళ్ళి స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడు, అవును ప్రభువా, నేను స్వస్థపరచబడాలనుకుంటున్నాను, కానీ నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు ప్రభువా అని మాట్లాడుతున్నప్పుడు యేసయ్య అన్నాడు, నీ పరుపెత్తుకొని నువ్వు నడు అని చెప్పి అనగానే వాడు దిగ్గులు లేచి పరుపెత్తుకొని నడుస్తూ ఉన్నాడు, పరుగెత్తుతూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, అప్పుడు దాకా పరుపు మీద పడుకొని పరుపు వాడిని మోస్తూ ఉంది. ఎప్పుడైతే యేసు నీవు నీ పరుపెత్తుకొని లేచి నడవన్నప్పుడు యేసు ప్రభు ద్వారా అద్భుతమైన మేలు పొందుకున్నాడు. పరుపును మోసుకొని పరిగెత్తుతూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని బాగు చేసిన రోజు ఏదంటే విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన బాగు చేశాడని వారు తెలుసుకొని యేసు ప్రభు వారిని హింసించిరి అని రాయబడింది. హింసించారు. దేవుని ప్రజలు, అందుకని యేసయ్య చెబుతున్నాడు, లోకము నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసించును. యేసు ప్రభు వారు ఒక మంచి కార్యము, అనేక సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్న వ్యక్తిని స్వస్థత కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి జీవితంలో ఒక అద్భుతమైన మేలు చేశాడు. వాడి జీవితాన్ని మార్చాడు. వాడి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించాడు. ఇలాంటి కార్యాలు చేసిన, మంచి చేసినా కానీ యేసు ప్రభు వారిని వ్యతిరేకంగా మాట్లాడుతూ అడ్డుపడటం, నువ్వు విశ్రాంతి దినాన్ని బాగు చేయటం ఏంటి, విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదని ఉంది కదా, అని యేసు ప్రభుని ఎదిరించటం, యేసు ప్రభుకు విరోధంగా మరి లేవటం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. యేసయ్యనే భయంకరంగా హింసించారని అక్కడ రాయబడింది. దేవుని ప్రజలారా, చూడండి, మత్తయి సువార్తలో కూడా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసు ప్రభు వారి గురించి వ్యతిరేకంగా గూఢమైన ఆలోచనలు చేస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 3-4 వచనాలు. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కైపా అని ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపముల చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. దేవుని ప్రజలారా, చూడండి, యేసు ప్రభుని వ్యతిరేకించడమే కాకుండా యేసు ప్రభు మీద కుట్రలు పడుతూ ఉన్నారు. యేసుకు తెలియకుండానే వారందరూ కూడా సమూహంగా కూడుకొని, కుట్ర అంటే కొంతమంది వ్యక్తులు ఒక వ్యక్తికి హాని చేయాలని, ఒక వ్యక్తిని మోసం చేయాలని, ఒక వ్యక్తిని పడగొట్టాలని కొందరు కూడి రూపించే ప్రణాళికే కుట్ర.
వీళ్ళందరూ కూడా కూడుకుంటున్నారు అక్కడ. చూడండి, అక్కడ ఆ సమయంలో ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కైప అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి, దేవుని బిడ్డలారా గమనించండి, పెద్ద పెద్ద గురువులందరూ కూడా కూడుకుంటున్నారండి. ఎందుకో తెలుసండి, యేసు ప్రభుని ఎలా పట్టుకోవాలి, మాయోపముల చేత పట్టుకొని, దుష్ప్రవర్తన కలిగిన వ్యక్తులు మాయ చేత పట్టుకోవాలి, ఆయన్ని పట్టుకొని బంధించాలి, ఆయన్ని చంపాలని ఏకమై ఆలోచన చేసిరి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా ఆయన సత్యముగా ఈ లోకానికి వచ్చాడు. వాక్యం చెబుతుంది, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని యేసు ప్రభు వారు చెప్పారు. యేసు ప్రభు వారు సత్యమని యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా నిలబడతారు, ఎదిరిస్తూ ఉన్నారు. ఆయన ఏ పనులు చేసినా, ఏ కార్యాలు చేసినా అడ్డుపడటం, వ్యతిరేకించటం, ఎదిరించటం, ఒప్పుకోకపోవటం, దేవుని బిడ్డారా ఆయన మీద కుట్ర పనటం, ఇలాంటివి అనేకమైనవి ఆయన జీవితాల్లో. మరి ఆనాటి కాలంలో ఉన్న యూదులు, ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, కైప అనే మరి ప్రధాన యాజకుడు కూడా యేసు ప్రభు వారికి విరోధంగా మరి కుట్రలు పడినట్లు, వ్యతిరేకంగా నిలబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో చూడండి, అక్కడ మత్తయి సువార్త 26:4 యేసును మాయోపముల చేత పట్టుకొని అతనిని పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. అందరూ కూడుకుంటున్నారు. ఈరోజు చెడు పని చేయడానికి, దుర్మార్గమైన కార్యాలు చేయటానికి, మరి హాని చేయాలని, పడగొట్టాలని, మోసం చేయాలని కూడుకొని మాట్లాడుకునే గుంపులు, చాలామంది గుంపులు ఉన్నాయి. జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఏ గుంపులో ఉన్నావు? దేవుని కార్యాలకు విరోధమైన గుంపులో ఉన్నావా? దేవుని కార్యాలకు సహాయపడే గుంపులో ఉన్నావా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు వారికి కూడా వ్యతిరేకంగా, యేసు ప్రభు వారి మీద కుట్రలు పడిన పరిస్థితులు, సత్యమునకు విరోధముగా లేచిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కనుక అలాగే ఆమోసు కూడా సత్యం చెబుతున్నప్పుడు ఆమోసునకు విరోధంగా లేచిన విధానాలు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో కుట్రలు పన్ని వ్యతిరేకత కనుపరిచే వ్యక్తుల గుంపులో ఉంటున్నామా, లేదా దేవుని కార్యాలకు సహాయపడుతూ, దేవుని పరిచర్యలో ప్రోత్సాహపరుస్తూ, ముందుకు సాగుతూ దేవుని ఆశీర్వాదాలు పొందుకునే గుంపులో మనం ఉంటున్నామా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు మీద కుట్ర చేశారు, పౌలు మీద కుట్ర చేశారు, అలాగే యేసేపు మీద కుట్ర పన్నారు, నెహెమీయా మీద కుట్రలు చేశారు, అలాగే ఆమోసు మీద కూడా అనేకులు కుట్ర చేశారు. ఎవరి మీద నువ్వు కుట్ర చేస్తున్నావో వాళ్ళందరికీ దేవుడు తోడుగా ఉంటాడు, ఆయన వారిని విడిపిస్తాడు. దేవుని ప్రజలారా, నీ మీద వ్యతిరేకతలు ఎదురొస్తున్నప్పుడు కృంగిపోకుండా, బలహీనపడకుండా, విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రతి వ్యతిరేకతను, ప్రతి కుట్రను దేవుడు తొలగించి వేసి నిన్ను కాపాడుతూ అద్భుతమైన మేలుతో ఆయన నింపుతాడు. అటువంటి కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.